ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు చిన్న వీడియో అండి మీకోసం. అదే నేను అయితే ఎలా పూజ చేసుకున్నానండి. మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అలా పూజ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మీరు కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజైతే నేను పూజ గదిని నీట్గా శుభ్రం చేసుకొని ఇలా పువ్వులు అయితే అలంకరించుకున్నానండి. చూడండి, వీలైనంత వరకు శివుడికి అయితే వైట్ పువ్వులు ఉంటే చాలా మంచిది. వైట్ పువ్వులు అంటే చామంతి పువ్వులు అయినా కావచ్చు, లేదంటే తెల్ల జిల్లేడు పువ్వులు అంటారా, అవైనా మనం పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం శివుడికి అయితే చందనం పెట్టడమే మంచిదండి. ఎందుకంటే శివుడికి చందనం అంటే విభూతి అంటేనే ఇష్టం. అందుకని నేను చందనం పెట్టాను. మరి మీరు అనుకోగలరు, చందనం పెట్టారు కుంకుమ పెట్టలేదు ఏంటి అని. కుంకుమ బొట్టు అయితే శివుడికి అయితే పెట్టరండి. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి, తెలియకపోతే చూసి నేర్చుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేనైతే అలంకరించుకున్నాను. అలాగే లక్ష్మీదేవికి కూడా పువ్వులు పెట్టుకున్నాను. చామంతి పువ్వులే దొరికాయండి నాకైతే ఈరోజు. గులాబీ పూలు అయినా తీసుకుని రాలేదు. ఇదేనండి నా చిన్న పూజ రూము. ఇవైతే నేను ఎలాగ అలంకరించుకున్నాను. పూజనైతే ఇలా సెట్ చేసుకున్నానండి. ఇది నా చిన్న రూమ్ అండి. ఈ పూజ గదిని ఎలా మేమైతే డెకరేట్ చేసుకున్నాము. మీ పూజ రూమ్ ఎలా ఉంటుందో మెసేజ్ చేయండి, అలా కామెంట్ చేయండి. ఈరోజైతే నేను పూజ ఎలా చేసుకున్నానండి. మండే కదా, శివుడికి చాలా ఇష్టమైన రోజు సోమవారం. కార్తీక మాసంలో మండే అంటే చాలా స్పెషల్ అండి. కార్తీక సోమవారం చేసిన వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది. పెళ్ళైన ప్రతి ఒక్కరూ ఇలా పూజ చేసుకోవాలి, దేవుడికి నమస్కరించుకొని మనసులోని కోరికలని చెప్పుకోవాలండి. ఇలా మనకైతే ఏవైనా సమస్యలు ఉంటే నెరవేరుతాయి. ఇదిగోండి, నేనైతే ఈరోజు పూజ ఎలా చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్ 2 days నుంచి అయితే పోస్ట్ చేయలేదు. ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. ఇవన్నీ చేయడానికి నాకైతే 1 hour పడుతుందండి. అలాగేనా పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని దేవుడి రూమ్ అంతా సర్దుకొని ఫొటోస్ అలంకరించుకొని పువ్వులతో నీట్గా సర్దినప్పటికి 1.5 hour అలాగే పడుతుంది. ఈరోజైతే నేను నైవేద్యం ఏం పెట్టలేదు. అలాగే కిస్మిస్ మాత్రమే పెట్టాను. హడావుడిగా ఎప్పుడు అరటిపళ్ళు ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. కిస్మిస్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. మనకి వీలైనంత వరకు ఏదైతే అది. కానీ ఇంకా ఇంట్లో చేసినవి అయితే మరీ బాగుంటాయి. కీర్ అయినా సేమియా అయినా చేసి నైవేద్యంగా పెట్టండి. అలాగే మీరు కూడా బాగా పూజ చేసుకోండి, అలంకరించుకోండి, నీట్గా ఉంటుందండి. ఇదేనండి నా మినీ పూజ రూము. మీరు కూడా ఇలా డెకరేట్ చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. చూసారు కదా, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. డోంట్ స్కిప్ చేయొద్దు ప్లీజ్. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.